చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సీమలో మంచి పంటలు పండుతాయి, వాణిజ్య పంటలు వస్తాయి. ఇక్కడ ఏదైనా సెరికల్చర్ వస్తుంది, కూరగాయలు వస్తాయి, పూలు పండుతాయి, ఇలాంటి మంచి పళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా లాభసాటిగా ఉంటాయి. కానీ నీళ్లు లేకపోతే సాధ్యం కాదు. నీళ్లుంటే పంటలు పండిస్తాం. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణం, ఈ ప్రాంతంలో ఉండే భూములను ఉపయోగిస్తే బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. అదే నా కళ. అలాంటి ఈ జిల్లాని, ఈ రాయలసీమని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు మీ అందరికీ ఒకటి ఆలోచించిన రైతులు, నీళ్లు తక్కువ ఉన్నాయని డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. నేను ఆ రోజు 80% సబ్సిడీతో, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తున్నారని నేను అడుగుతున్నా, నీళ్లు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ చేస్తా ఉంటే నా కోరిక ఒకటి ఉండేది, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేయాలని. రాయలసీమ 3 ప్రాంతాలు చూస్తే బెంగళూరు దగ్గర ప్రాంతం ఉంది, హైదరాబాద్ దగ్గర ప్రాంతం ఉంది, చెన్నైకి దగ్గర ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెడితే మా తమ్ముళ్ళు బయట పోకుండా వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేయాలని కలలుగన్నాను. అన్ని కలలు కూడా పోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అందరినీ కోరుతున్నా, నా బాధ ఆవేదన అర్థం చేసుకోండి. రేపు రాబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఇక్కడే ప్రారంభించాను. ప్రజా గళాన్ని ప్రారంభించింది మొదటిసారిగా ఈ యొక్క పలమనేరులో. మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు చిలకలూరిపేటలో ప్రజాగళాన్ని పెట్టాం. నిన్న నేను కుప్పానికి వచ్చి నాకు సహకరించిన ప్రజలందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నా. నేరుగా మొట్టమొదటి మీటింగు ప్రజాగళంలో పెట్టింది పలమనేరులో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పలమనేరు మీటింగ్ సూపర్ హిట్. ఎక్కడ చూసినా రోడ్డంతా మనుషులే. మిట్ట మధ్యాహ్నం సమయం 1-2 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు ఈ టైంలో మీరున్నారంటే మీ మనస్సు మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. మీరు డిసైడ్ చేసుకున్నారు, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. త్రాగునీరు వస్తే పంట పొలాల్లో మంచి పంటలు వేసుకుంటారు. పొలాల్లో పండిన పంట అమ్ముకుంటే ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల మీ భూముల విలువలు పెరుగుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. అలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నా. సంపద సృష్టిస్తాం, వచ్చే ఆదాయాన్ని మీకు పంచే విధంగా కార్యక్రమాలు చేపడతాం. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే జలగా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచే జలగ్ కావాలన్నా 15 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు చేసే పార్టీ కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టిస్తాం, అందులో కొంత మీకు ఇస్తాం, ఇచ్చిన డబ్బులతో ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాం. నిరంతరం పేదరిక నిర్మూలన చేయడానికి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతా ఉపయోగిస్తాం.
అందుకే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను.